హలో! హాయ్ అండి. అందరెలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో నాకు ఎక్కువగా వినిపిస్తున్నటువంటిది హెచ్-1బీని తీసేద్దాం అనే ప్రపోజల్స్ వచ్చాయి. హెచ్-1బీని కూడా తీసేయడానికి చాలా వరకు ట్రై చేస్తున్నారు. సో, ఇక ముందు అసలు యూఎస్‌లో హెచ్-1బీ అనే కాన్సెప్ట్ కూడా ఉండకపోవచ్చు అని చెప్పేసి. సో, దాని మీద అసలెవరు ఏమని మాట్లాడారు? దానికి కన్క్లూషన్ ఏంటనేదైతే ఈ వీడియోలో మీతో అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఇంకెవరైనా మొదటిసారి మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకైతే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతే షేర్ కూడా చేయండి. సో, ఇంత రీసెంట్‌గా యూఎస్ కామర్స్ సెక్రటరీ అండ్ రిపబ్లికన్ పార్టీ వాళ్ళు అండ్ ఫ్లోరిడా గవర్నర్ వాళ్ళు కొన్ని ఇంటర్వ్యూస్‌లలో హెచ్-1బీ గురించి కానియండి, ఈవెన్ గ్రీన్ కార్డ్ గురించి కూడా కొన్ని చెప్పినటువంటి విషయాలు. ఏంటి అంటే హెచ్-1బీ అండ్ గ్రీన్ కార్డ్ ఈ ప్రాసెస్ లోపల చాలా వరకు చేంజెస్ తీసుకురావాలి అని అనుకుంటూ ఉన్నాము. చాలా చేంజెస్ తీసుకొస్తేనే బావుంటది అని జెప్పేసి. సో, దానిని బట్టి చాలామంది ఇంక హెచ్-1బీనే తీసేస్తారంట. ఇంక ఇండియన్స్‌కి గ్రీన్ కార్డ్ ఇవ్వరంట అని జెప్పి. అందులో అయితే నిజమైతే ఏమీ లేదు. అసలు వాళ్ళు ఏమన్నారు అనేది చెప్తాను. కామర్స్ సెక్రటరీ అతనేంటి అంటే అసలు హెచ్-1బీ అనేది చాలా టెర్రిబుల్ ప్రాసెస్. అండ్ చాలా వరకు లూప్ హోల్స్ ఉన్నాయి ఈ హెచ్-1బీ అనేటటువంటి ప్రాసెస్‌లో. అందువల్లనే ఏంటి అంటే చాలామంది యూఎస్ సిటిజన్స్ వాళ్ళ యొక్క జాబ్స్ అయితే ఎక్కువగా పోతూ ఉన్నాయి. ఈ లూప్ హోల్స్‌ని యూజ్ చేసి చాలామంది అండ్ వీసా హోల్డర్స్‌కే జాబ్స్ ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. యూఎస్ సిటిజన్స్ దానివల్లనే జాబ్స్ అయితే లాస్ అవుతున్నారు అని జెప్పేసి. అండ్ ఈ లూప్ హోల్స్ ఏంటి అనంటే, అంటే కొంచెం తక్కువకి వర్క్ చేస్తూ ఉంటారు కదా! సో, వాళ్ళు తక్కువకి వర్క్ చేయడం వలన చాలా వరకు వాళ్ళనే రిక్రూట్ చేసుకుంటున్నారు. యూఎస్ సిటిజన్స్‌కి మాత్రం అన్యాయం జరుగుతుంది ఈ విషయంలో. సో, ఈ ప్రాసెస్‌నైతే తప్పకుండా కూడా చేంజ్ చేయాలి అని చెప్పారు. బట్ యూఎస్‌లో అసలు ఇంక హెచ్-1బీ ప్రాసెస్‌నే తీసేయాలి అని చెప్పలేదు. ఈ ప్రాసెస్‌నైతే చేంజ్ చేయాలి అని జెప్పేసి. ఆల్రెడీ చాలా వీడియోస్‌లలో మనం చెప్పుకున్నాం గదా! ఐ మీన్ నేను జెప్పాను గదా! అంటే ఇప్పుడు ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఇట్లా లాటరీ ప్రాసెస్ ఉండేది. అందులోపల తక్కువ సాలరీ వచ్చేవాళ్ళు ఉండేవాళ్ళు. ఎక్కువ సాలరీ వచ్చేవాళ్ళు ఉండేవాళ్ళు. అసలు కంపెనీస్‌కి యూజ్ అయ్యేవాళ్ళు ఉండేది. అసలు పొజిషన్స్ లేకుండానే హెచ్-1బీ యేసుకునేవాళ్ళు. ఇలా చాలా వరకు ఉండేది. అలాంటి లూప్ హోల్స్ అయితే చాలా యూజ్ చేస్తున్నారు. సో, ఇంకా ఫ్యూచర్‌లో అయితే అలా కాకుండా ఎవరికైతే మంచి సాలరీ ఉంటదో వాళ్ళకి మాత్రం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేసి సో, దాని గురించి ఆల్రెడీ నేను ఒక ఫుల్ వీడియోలో చెప్పాను గదండీ! సో, అదే. అంటే అలాంటి మార్పులైతే తీసుకురావాలి అని జెప్పేసి చూస్తున్నామని. నాట్ ఓన్లీ దట్ వన్ ఇంకా చాలా రకాల మార్పులైతే తీసుకురావాలి అని జెప్పేసి. అండ్ ఇంకా చాలా రకాల చేంజెస్ ఏం తీసుకొస్తున్నారు అని గూడా అసలు వాళ్ళైతే మెన్షన్ అయితే చేయలేదు. మేబీ నేను అనుకుంటున్నాను. అండ్ ఒకప్పుడు లాస్ట్ టైమ్ ట్రంప్ ఉన్నప్పుడు కొన్ని చేంజెస్ చేశారు కదా! అంటే ఐ మీన్ ఎంప్లాయర్‌కి అండ్ ఎప్పటి వరకైతే ప్రాజెక్ట్ వర్క్ ఉంటదో అప్పటి వరకు మాత్రమే వీసానివ్వడం. అంటే హెచ్-1బీ 3 ఇయర్స్ ఉంటది కదా! అలా గాకుండా నార్మల్‌గా ఎప్పటి వరకైతే ప్రాజెక్ట్ ఉంటదో అప్పటి వరకే ఇవ్వడము. ఎల్‌సీఏ అంటే ఎప్పటి వరకైతే ఎక్స్‌టెన్షన్స్ ఉంటాయో ఐ మీన్ ప్రాజెక్ట్ ఒకవేళ 1 మంతే ఉందనుకోండి. 1 మంత్ వరకే ఎక్స్‌టెన్షన్ ఇవ్వడం. ఒకవేళ 1 వీకే ఉంటే 1 వీక్ వరకే ఎక్స్‌టెన్షన్ ఇవ్వడం. అలాంటివి ఏమైనా చేస్తారేమో అని జెప్పేసి. ఎందుకంటే లాస్ట్ టైమ్ అలాంటివి చేశారు కాబట్టి. బట్ దీనివల్ల ఏంటంటే ఆల్‌మోస్ట్ అందరికి గూడా చాలా వరకు ఇంపాక్ట్ అయితే పడతది. ఎందుకంటే ఒక 1 మంత్ ఎక్స్‌టెన్షనే, 1 వీక్ ఎక్స్‌టెన్షనే అంటే అది తప్పకుండా ఇబ్బందే ఉంటది. లాస్ట్ టైమ్ మనం చూసాం చాలా వరకు సఫర్ అయ్యారు ఈ ఎక్స్‌టెన్షన్స్ వలన. మేబీ అలాంటి చేంజెస్ ఏమైనా తీసుకొస్తారేమో. ఈవెన్ ఇప్పుడు ఈ లాటరీ ప్రాసెస్ తీసేసి వేజెస్ వైస్‌గా కూడా డీహెచ్ఎస్ అయితే ప్రపోజ్ చేసింది. అది ఇంకా అవ్వల. అసలది అవుతదా? లేదా? మేబీ అయితే ఎప్పటినుంచి అనేది కూడా ఇంకా తెలీదు. బట్ ఆల్‌మోస్ట్ వీళ్ళు ప్రపోజ్ చేశారు. వైట్ హౌస్‌లో కూడా ఆల్‌మోస్ట్ యాక్సెప్టెన్సీ అయింది లేండి గానీ, ఇంకా ఫర్దర్‌గా ఏమవుతది 100% అయితే దాని మీద కూడా అసలేం కన్క్లూషన్ అయితే లేదు. మేబీ ఫర్దర్‌గా తెలుస్తది అది గూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదే హెచ్-1బీ గురించి ఫ్లోరిడా గవర్నర్ అతనేం మాట్లాడారు అంటే, హెచ్-1బీ అనేది చాలా ప్రాబ్లమాటిక్‌గా ఉంది. దీనివల్లనే అమెరికాలో ఉన్నటువంటి యూఎస్ సిటిజన్స్‌కి చాలా వరకు జాబ్స్ పోతున్నాయని జెప్పేసి. యాక్చువల్‌గా హెచ్-1బీ అనేది స్కిల్డ్ వాళ్ళకిచ్చేది. బట్ దాని వలన యూఎస్ సిటిజన్స్‌కి జాబ్స్ ఎలా పోతున్నాయి అనేది ఐ డోంట్ నో. అంటే మేబీ ఆ లూప్ హోల్‌ని యూజ్ చేసి కాదు. అతను చెప్పేదేంటి అంటే వాల్‌మార్ట్‌లో చాలా వరకు లే ఆఫ్స్ జరిగాయి. సో, ఈ హెచ్-1బీ మీద వల్లనే అని జెప్పేసి. హెచ్-1బీకి వాల్‌మార్ట్‌లో జాబ్స్‌కి పోవడానికైతే పెద్దగా సంబంధం అయితే లేదు. ఎందుకంటే ఇది స్కిల్డ్ ఎంప్లాయీస్ కాబట్టి. అండ్ ఆల్‌మోస్ట్ వాల్‌మార్ట్ లోపల కూడా ఉంటారు. ఐటీ మీద వర్క్ చేసేవాళ్ళని చాలా తక్కువ మంది ఉంటారు వర్క్ చేసేవాళ్ళు. ఆల్‌మోస్ట్ ఒక 5% ఉండొచ్చేమో అంతే. అండ్ రిమైనింగ్ అందరూ కూడా నార్మల్‌గా అంత స్కిల్డ్ ఉన్న వాళ్ళు కాదు కాబట్టి దీనికి దానికి అంటే ఐటీకి దానికైతే సంబంధం లేదు. బట్ వి డోంట్ నో. అతను మాత్రం ఈ వాల్‌మార్ట్‌లో చాలా వరకు లే ఆఫ్స్ జరుగుతూ ఉన్నాయి.
అంటే ఈ హెచ్-1బీ చాలా ప్రాబ్లమాటిక్‌గా తయారైంది జాబ్స్ పోవడానికి. ఎక్కువ లే ఆఫ్స్ జరగడానికి రీజన్ కూడా ఈ హెచ్-1బీ. నెక్స్ట్ వాల్మార్ట్‌లో ఒక మంచి పొజిషన్ లోపల అంటే ఒక అప్‌గ్రేడ్ పొజిషన్ లోపల మన ఇండియన్ ఉన్నారంట. అతని యొక్క నేమ్ ఏంటనేది నాకు తెలీదు గానీ, సో, అతనున్నారు అక్కడ. అతని నేమ్ నేను మర్చిపోయాను. అతనున్నారు. అసలు వాల్మార్ట్ లోపల ఒక ఇండియన్ ఎంప్లాయీకి అసలు అంత మంచి పొజిషన్ అసలు ఎలా ఇస్తున్నారు అని కూడా అతను క్వెషన్ చేశారు. వాల్మార్ట్‌లో జాబులు పోతున్నాయంటే దానికి రీజన్ వచ్చేసి టారిఫ్స్ పెరగడం వలన. టారిఫ్స్ పెరగడం వలన బయర్స్ ఎక్కువగా లేకపోవడం. బయర్స్ ఎక్కువగా లేకపోవడం వలన ఆబ్వియస్‌లీ ఎవరైనా కూడా వర్కర్స్‌ని అనేది తీసేస్తారు. సో, అలా వాల్మార్ట్‌లో జాబ్స్ పోవడానికి రీజన్. బట్ హెచ్-1బీ వాళ్ళు వాల్మార్ట్ జాబ్స్‌నైతే రీప్లేస్ అయితే చేయడం అయితే కాదు. బట్ అతని యొక్క ఇంటెన్షన్ ఏంటోగాని అతనైతే అలా మాట్లాడారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అండ్ చాలా వరకు అంటే ఈ రిపబ్లికన్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏంటి అంటే ఈ హెచ్-1బీని కొద్ది రోజులైతే హోల్డ్‌లో పెట్టాలి. అంటే ఎంప్లాయీస్‌ని తీసుకోవడం అయితే కొద్ది రోజులైతే హోల్డ్‌లో పెట్టాలి. అండ్ ఓన్లీ కూడా కంపెనీస్ ఒక 20% వరకు మాత్రమే ఈ హెచ్-1బీ వాళ్ళని రిక్రూట్ చేసుకోవాలి. బట్ వాళ్ళకి మాత్రం ఎక్కువగా ప్రియారిటీ ఇవ్వకూడదు. ఈవెన్ 2023 ఆ టైంలో చూసుకుంటే ఆల్మోస్ట్ 4 మెంబర్స్ ఎవరైనా ఎంప్లాయీస్ ఉన్నారు అంటే అందులో 3 మెంబర్స్ హెచ్-1బీ వాళ్ళే. అది కూడా ఇండియన్సే ఎక్కువగా ఉన్నారు. సో, వాళ్ళకైతే కొంచెం ప్రియారిటీ ఇవ్వడం అయితే తగ్గించాలి అని చెప్పేసి. నెక్స్ట్ కంపెనీస్ అయితే సజెషన్స్ వస్తున్నాయి. అంటే హెచ్-1బీ వాళ్ళని కొంచెం తక్కువగా రిక్రూట్ చేసుకోవాలి. ఒక 20% వరకు అని చెప్పేసి. అంతేకాని కంప్లీట్‌గా అసలు హెచ్-1బీని తీసేయాలి అని అయితే ఎక్కడా కూడా లేదు. అంటే ఐ మీన్ హెచ్-1బీని తీసేస్తే ఆబ్వియస్‌లీ అమెరికాలో చాలా వరకు ప్రాబ్లమాటిక్‌గా ఉంటది. ఎందుకంటే చాలా వరకు స్కిల్డ్ పీపుల్ హెచ్-1బీ ద్వారానే వస్తూ ఉంటారు. హెచ్-1బీ ద్వారా రావడం వల్లనే యూఎస్ గ్రోత్‌కి కూడా అది యూజ్ అవుతది కాబట్టి దాన్నైతే తీసేసే ప్రసక్తి అయితే లేదు. అది జరగదు. కాకపోతే చిన్న చిన్న చేంజెస్ రావడం, మేబీ కొంతవరకు తక్కువ మందిని రిక్రూట్ చేసుకోవడం అండ్ మేబీ అదే మనము సాలరీ వేజెస్ పెట్టడం. ఇంకా ఎలాంటి మార్పులొస్తాయి అనేదైతే వి డోంట్ నో. మనం కూడా ఫ్యూచర్‌లో ఫర్దర్‌గా చూడాల్సిందే అది. అండ్ నెక్స్ట్ గ్రీన్ కార్డ్ విషయానికొస్తే గ్రీన్ కార్డ్‌లో కూడా చాలా వరకు చేంజెస్ తీసుకురావాలి. ఎవరికి పడితే వాళ్ళకి గ్రీన్ కార్డ్ అయితే ఇష్యూస్ చేయకూడదు. ఇక ముందు నుంచి కొంచెం గట్టిగా స్ట్రిక్ట్‌గానే చూడాలి గ్రీన్ కార్డ్ ఇష్యూ చేసేటప్పుడు కూడా అని చెప్పేసి. ఎందుకంటే ఒక అమెరికన్ ఎంప్లాయర్‌కి ఉండేటటువంటి సాలరీ $77,000 అలా ఉంటే ఒక గ్రీన్ కార్డ్ హోల్డర్ యొక్క సాలరీ 66,000 ఉంటుందంట. అంటే ఐ మీన్ సో, ఇలా ఉంటుంది. అసలు మనము అంటే ఆ వేజెస్ కూడా అసలు సెట్ అవ్వట్లేవు. మనం గ్రీన్ కార్డ్ ఇచ్చేటప్పుడు కూడా ఎట్లా పడితే అట్లా ఇష్టం వచ్చినట్టుగా ఇష్యూ చేయొద్దు. కొంచెం చూసి అయితే ఇష్యూ చేయాలి అని చెప్పేసి ఇక ముందు నుంచి ప్రతి ఒక్క వీసాకి కూడా కొంచెం స్ట్రిక్ట్‌గానే చూడాలి అనేసి అండ్ అంటే ఐ మీన్ గ్రీన్ కార్డ్ ఇచ్చేటప్పుడు కానియండి వాటెవర్ ఇట్ ఈస్. ఈవెన్ సిటిజన్‌షిప్ గురించి కూడా న్యూగా ఒక రూల్ అయితే వింటున్నాము. అది నేను ఫర్దర్ వీడియోస్‌లలో షేర్ చేస్తాను. నెక్స్ట్ గోల్డ్ కార్డ్ కూడా ఒకటి ఉంది కదా! అది కూడా ఫ్యూచర్‌లో ఈబీ-5ని రీప్లేస్ చేస్తది అని చెప్పేసి. అండ్ ఇంకా గోల్డ్ కార్డ్ గురించి కూడా కొన్ని టైప్స్ ఆఫ్ వీసాస్ ఉన్నాయి. అండ్ దానికి ఏదో మ్యాచ్ చేసి చెప్పారులెండి కానీ అదంతా మన పెద్దగా యూజ్ అయ్యేటటువంటి మ్యాటర్ అయితే కాదు. సో, ఇంకా ఇంతే అండి ఈ వీడియో. ఇప్పటి వరకైతే హెచ్-1బీని తీసేయాలని ఎవరు కూడా ఎక్కడా కూడా చెప్పలేదు. జస్ట్ కూడా చాలా రకాల చేంజెస్ అయితే తీసుకురావాలి. అవి తీసుకొస్తేనే యూఎస్ సిటిజన్స్‌కి ఎక్కువగా బెనిఫిట్ జరుగుతది అని చెప్పేసి. ఆఫ్‌కోర్స్ ఇప్పుడు ఏ కంట్రీ వాళ్ళైనా కూడా ఏ లీడర్స్ అయినా కూడా వాళ్ళ కంట్రీ బెనిఫిట్సే చూస్తారు. అలా చూస్తేనే ఆ కంట్రీలో ఉన్నటువంటి ప్రజలకు నచ్చుతది. అలా కాకుండా వేరే వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము. వాళ్ళకే ఎక్కువ స్కిల్స్ ఉన్నాయి. వాళ్ళకే ఫస్ట్ ప్రిఫరెన్స్ అని ఎవరు కూడా అనరు. సో, చూద్దాం. ఏ మార్పులు జరిగినా కూడా వాటికి మనకి యూజ్ అవుతూ ఉండడమా? లేకపోతే వెళ్ళడమా? అనేదే నేనెప్పుడైనా చెప్తా కదా! ఒకటి యూఎస్ అనేది ఎప్పుడైనా కూడా మనం విజిటర్ కంట్రీ లాగానే చూసుకోవాలి. మంచిగా ఎంత మనీ వస్తాయో అందులో మంచిగా సేవ్ చేసుకొని ఇండియాకెళ్ళాలి. ఇదొక్కటే నాకు తెలిసింది. సో, నేను కూడా మీకు అదే సజెస్ట్ చేస్తాను. సరే మీ ఒపీనియన్స్ మీవి అది వేరేలెండి. ఇంతే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై.